నేను బ్రహ్మదేవుని, మీ తర్వాత రాసేది నేనే. మేమిద్దరం ఇక్కడ ఉంటామండి. సుఖ సంతోషాలు ఉంటాయో ఆన్నే మేమిద్దరము ఉంటాము. నా పేరు లక్ష్మీదేవి. నేను ఎక్కడ ఉంటానంటే ప్రతి ఇంట్లో ఆనందాలుగా అలాగే సుఖ సంతోషంగా ఉన్న వాళ్ళ ఇంట్లోనే వస్తారు కదా మీరు. క్షీరసాగరమునందు లక్ష్మీదేవత వెలిసి ఉన్న సమయంలో వారు వైకుంఠంలో వారు, బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు, మానస సరోవరంలో పార్వతీదేవి, అలియాస్ హిరణ్య. అయితే చక్కగా అమ్మవారు ఎలా అయితే అలంకరణార్థం ఈ గౌరీ దేవత వృత్తాంతం అనేది సర్వ జగత్ వృత్తాంతం అమ్మ. అంటే ఈ గౌరీదేవి ఆరాధన ఎందుకు చేస్తూ ఉంటామంటే మనము రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే భగవంతుడు అనేవాడు అరూపి, రూపం లేనివాడు అనే ఒక ఉత్పన్నాన్ని చెప్పడానికి గౌరీ ఆరాధన చేస్తుంటాం. ఇంకొక విధంగా గణపతి యొక్క ఉత్పన్నమైనది శివుడు గజాసుడు అనే రాక్షసుడు ఎదురులో ఉన్నాడు. ఆ యొక్క శోకాన్ని వించి అమ్మవారు పసుపు రాసుకుంటూ ఆ చింతని విడిచి ఆ యొక్క బాధలోంచి ఉత్పన్నమై చక్కటి గణపతి రూపాన్ని చూస్తూ మానవాకృతిలో ఉన్నటువంటి గణపతి అన్నమాట. అలా భావన చేస్తూ ఒక్కసారి గణపతికి జయ జయ ద్వారాలు పలుకుదాం. జై భోల్ గజానన మహారాజ్ కీ జై. సరోవరానికి వెళ్ళిందట. నువ్వు ఇక్కడగా రక్షగనగా ఉంటూ ఎవరైనా వస్తే వారిని అటకించిన ఆయన అని చెప్పేసి అమ్మవారు స్నానానికి వెళ్ళిపోయిందట. ఇప్పుడు ఆ ఘనాధిపతి రూపాన్ని ఆ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి బొమ్మ చక్కగా స్వామివారి ఊహాతీతం ఆ అమ్మవారిని తలుచుకుంటూ అక్కడే రక్షగా గావిస్తున్నాడట. అదే సమయానికి గజాసుని నుంచి సంహరించబడిపోయిన వర విముక్తి చెంది, ఇది నాలాంకృతి, నేను పార్వతీదేవిని కలవడానికి వచ్చాను, నీవెవరివి అని చెప్పేస్తే, నేను సాక్షాత్ ఆ పార్వతీదేవి చేసినటువంటి ఆ వారి యొక్క సుకుమారుణ్ణి, నేను ఇక్కడ రక్షగా ఉన్నాను, మీరు నన్ను దాటి వెళ్ళవలసిందిగా అని చెప్పేస్తే స్వామివారు ఉగ్ర రూపాన్ని చెంది తన యొక్క త్రిశూలంతో ఆ శిశువుని తలని ఛేదించాడట. పడుకున్నాను ఇక్కడతో ఈ గణపతి అనే ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆ గణపతి మరణం చెందడం జరిగిందట. జై భోల్ గజానన మహారాజ్ కీ జై. తరువాత విఘ్నేశ్వరుడి దగ్గరికి పార్వతీదేవి శివయ్య పరమశివుడు పార్వతీదేవికి వెళ్ళారట. దగ్గరికి వెళ్ళి ఇష్టాలు తెలుసుకొని సుఖాసుఖాలు తెలుసుకున్నారట. వారితో మాట్లాడుతూ అలా మాట్లాడుతుండగా బయట కాపరి గురించి తెలుసుకున్నాడట పరమశివుడు అడిగాట, ఎవరు ఆ బాలుడు, నన్ను అడ్డగించిన మహాసాహసం చేశాడు ఎవరని అడగగా పార్వతీదేవి చెప్పిందట, నేను మనశ్శందు చెంది ఒక మానవ ఆకృతిని పసుపుతో చేసి నేను అలంకరించుకున్నాను, అటువంటి శక్తి పరుడు ఆ శిశువు. ఏమైంది అని అడగగా, అయ్యో ఎంత పని జరిగిపోయింది, క్రోధంతో నా త్రిశూలంతో నేను అతన్ని సంహరించాను, కావున ఇలా జరిగిందని చెప్తే పార్వతీదేవి దుఃఖించిందట కింద కూర్చొని. అలా దుఃఖిస్తూ ఉండిపోతే దానికి ఒక విషయ తాత్పర్యం తెలిసి పరమశివుడు బ్రహ్మదేవుడు కూడా ఒక ఆలోచనని పన్ని ఆ గజాసురుడు శిరస్సు ఏదైతే సంహరించబడిందో అతన్ని ఒక శిరస్సు తీసుకువచ్చి ఆయనకి అలంకృతం చేశారట. ఆ శిరస్సును అందించండి, మళ్ళీ పెడతారు. అందరూ కూడా బ్రహ్మాది ఇంద్రాది దేవతలు అందరూ వచ్చి ఆయనకి ఆ శిరస్సు ఉత్పన్నాన్ని చేశారట. మహాగణపతి భగవానేశ్వరుడి శిరస్సు ఉత్పన్నమైన తరువాత ఆ గజానుడు గణపతి చక్కగా ఆ బ్రహ్మ ఇంద్రాది దేవతల యొక్క సర్వ ఆశీర్వచాన్ని పొంది
అందరూ కూడా వారిని ఆశీర్వదిస్తూ బ్రహ్మదేవతలందరూ కూడా ఆకాశాన్ని నుంచి పూలవాన కురిపించారట. జై భోల్ గజాననకి జై, విఘ్నేశ్వర భగవానకి గజానన విఘ్న వినాయక భగవానకి జయ. హాయ్ అండి. ఇలా మా కాలనీ వినాయకుని దగ్గర పిల్లలందరూ కలిసి ఈ వినాయకుడు ఎలా వచ్చాడు అనేది ఒక చిన్న స్కిట్ రూపంలో చెప్పారు. వాళ్ళకు వచ్చిన విధంగా చేశారండి. చాలా బాగా చేశారు. వాళ్ళకు కొన్ని మాటలు మాట్లాడడం రాదు కాబట్టి, తడబడుతుంది కాబట్టి అయ్యగారు క్లియర్గా ఆ స్టోరీ ఏదైతే కథ ఏదైతే ఉందో క్లియర్గా బోధించారు. అది చాలా బాగుంది. పిల్లల్ని ఈ చిన్న చిన్న ఇలాంటి వాటిలలో పార్టిసిపేట్ చేయించడం వల్ల వాళ్ళ మైండ్లో కూడా దేవుని గురించి కొన్ని భావాలు వాళ్ళకి